తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైకు ఢీకొన్న ఘటనలో ఒకరు చనిపోయారు, ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. అప్పినపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం వస్తోంది. స్నేహితులతో కలిసి దర్శనం చేసుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. భరత్ అనే వ్యక్తి ఈ ప్రమాదంలో చనిపోయాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం అప్పినపల్లి క్రాస్ వద్ద లారీ బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మరొక వ్యక్తి స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి. గంగవరం మండలం నల్లసానిపల్లి గ్రామానికి చెందిన 6 స్నేహితులు దైవ దర్శనానికి వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుల్ని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భరత్ చనిపోయాడు. గంగవరం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజువల్స్లో మీరు చూడొచ్చు, ఆసుపత్రిలో భరత్ కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. సో దైవ దర్శనం కోసం వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ కుటుంబం మొత్తం కూడా కన్నీటి పరిమితమవుతుంది. చాలా బాధకి గురవుతున్న పరిస్థితి. విజువల్స్లో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ప్రమాదానికి గురైనటువంటి ఆ బైక్ను కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక్కసారిగా అంటే లారీ వేగంగా దూసుకొస్తుంది, అక్కడ ఒక మలుపు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ఓవర్ స్పీడ్తో వచ్చినటువంటి లారీ బైకును ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎగిరి అవతల పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు, ఒకళ్ళైతే చనిపోయినటువంటి పరిస్థితి. సో ఆ కుటుంబ సభ్యులు రోదన అంతా ఇంత కాదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్స్ రోజులో కనీసం 4-5 జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద వాహనాలు రోడ్ల మీదకి వచ్చేటప్పుడు అతి వేగంతో ప్రయాణిస్తున్నాయి. పెద్ద పెద్ద లారీలు కావచ్చు, వ్యాన్లు కావచ్చు, ఇవన్నీ అతి వేగంతో అజాగ్రత్తగా వాటిని నడిపించడం వల్ల రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారని చెప్పి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ లారీ డ్రైవర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇంకా రావాలి, ఇంకా దర్యాప్తు జరుగుతోంది. అయితే ఒక వ్యక్తి ఈ ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు రోదన అంతా ఇంత కాదు. ఆ కుటుంబ సభ్యులు పూర్తిగా తమ వాళ్ళను కోల్పోయి ఎంత బాధకు గురవుతున్నారో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎన్నో కుటుంబాలు పూర్తిగా ఛిద్రమైపోతున్న పరిస్థితి. కుటుంబంలో సభ్యుడిని కోల్పోతే ఆ బాధ కుటుంబ సభ్యులకు ఒక నరకం కనిపిస్తూ ఉంటుంది. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర తమ కుటుంబ సభ్యుడు ఈ ప్రమాదంలో చనిపోయాడన్న వార్త తెలుసుకుని ఏ విధంగా రోధిస్తున్నారో నిజంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఆసుపత్రి దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. సో ఈ ప్రమాదాలని అరికట్టాల్సిన అవసరం ఉంది. అతి వేగంతో వచ్చేటువంటి ఈ లారీ యజమానులు ఎవరైతే ఉన్నారో, టిప్పర్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ ఆ స్పాట్లో ప్రత్యక్ష సాక్షి ఒకళ్ళు ఉన్నారు. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందో వివరిస్తూ ఉన్నాడు, ఒకసారి విందాం. మాయతెరస కాలేజ్ దాటిన వెంటనే అప్పినపల్లి క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్ దగ్గర వచ్చేటప్పుడు లారీ ఓవర్ స్పీడ్ తో వచ్చి డైరెక్ట్ గా ఉద్యోగాలు వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఇద్దరు పోతారు. కార్తీక్ భరత్ ఇద్దరు పోతాండ్రి, మళ్ళీ మేము వెనకాల వస్తాం.